నీ జీవితంలో దేన్నైతే చాలా ప్రేమిస్తూ ఉన్నావు, దేన్నైతే ఎక్కువ చూస్తున్నావో, దేన్నైతే ఎక్కువ చేస్తున్నావో, దేన్నైతే ఎక్కువ ఆలోచన చేస్తున్నావో, అది ఏదైనా సరే దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. అది నిజమైనటువంటి భయం. మామూలు ఈ భయభక్తులు అందరికీ ఉంటాయి కదా, అందరు కూడా భయభక్తులతోనే ఉంటారు. ఏ మతస్థుడైనా వారి దేవాలయానికి, వారి మసీదుకి పోయినప్పుడు చాలా భయభక్తులతోనే ఉంటారు, సందేహమేం లేదు. అయితే బైబిల్ చెప్పేటువంటి భయము యొక్క, దైవ భయము యొక్క నిర్వచనం ఏంటంటే, నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినావో, దేన్ని అనుకుంటున్నావో, దాన్ని దేవుని కొరకు విడిచిపెట్టినప్పుడే నీవు దేవుని పట్ల భయము కలిగిన వ్యక్తిగా గుర్తించబడతావు. అలా చేసినప్పుడు నువ్వు ధైర్యంగా బ్రతకగలవు. ఎందుకు ధైర్యం లేదంటే, మనం దేవునికి లో ఎదగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. అందుకే ధైర్యం లేదు.